భర్తకు తన పురుషునికి, సొంత పురుషునికి లోబడి ఉండాలి. వేరే పురుషుని కాదు. వేరే పురుషులను బాగా సంతోషంగా అంగీకరిస్తారు ఈ దినాల్లో. అంటే వాళ్ళ మాటలను కానీ, వాళ్ళ క్రియలను కానీ, వాళ్ళని కానీ బాగా ఆహ్వానిస్తారు. కానీ సొంత పురుషుని నిర్లక్ష్యం చేస్తారు, అలక్ష్యం చేస్తారు, దూషిస్తారు, నిందిస్తారు, తిరస్కరిస్తారు, అవమానిస్తారు. కొంతమంది స్త్రీలు, కొంతమంది పురుషులు అయితే కొడతారు. తాగొచ్చి భార్యల్ని భయంకరంగా కొడతారు, చిత్రహింసలు పెడతారు, నరకయాతను చూపిస్తారు, విడాకులు ఇస్తారు, విడిచిపెడతారు, ఇంకో భార్యను చేసుకుంటారు, వాళ్ళని విడిచిపెడతారు, ఇంకో భార్యను చేసుకుంటారు, వాళ్ళని విడిచిపెడతారు, ఇంకో భార్యను చేసుకుంటారు. ఇది అన్ని కులాల్లో, అన్ని మతాల్లో, అన్ని దేశాల్లో ఉంది పిల్లారా. ఒక కులం ఒక మతంలో కాదు, ఒక దేశంలో కాదు, మానవుల్లోనే ఉంది ఇది. పాపము, పాప నైజము, పాప స్వభావము, తిరుగుబాటు చేయటం, ద్వేషించటము, దూషించటము, నిందించటం, అవమానించటం, తిరస్కరించటం. యేసు క్రీస్తు